కేఎఫ్ దొరకక కేజీఎఫ్ ల కాపాడే రాఖీబాయ్ కోసం ఎదురు చూసినట్టు, రాయల్ స్టాక్ దొరకక పానం ఆయపాయనట్టు ఏళ్ల సంధి అలవాటైన బ్రాండ్లు ఏవి వేలు పెట్టినా దొరకకుంటాయి వరకలా ఏపీ మందు బాబులు పడుతున్న గోస చెప్తే ఒడిసేది కాదు. బార్ ముంగట బజ్జీలు కొన్నంత అల్కగా అలా తిప్పలు తీర్చేటి కావు. దగ్గర చుట్టాలో దోస్తులో బయట దేశాలకు పోతే ఫారిన్ బ్రాండ్ మందు కోసం చూసినట్టు తెలంగాణ బార్డర్కి వెళ్ళి ఎవరన్నా వస్తుంటే అక్కడ బ్రాండ్లు పట్టుకొస్తారు, కుదార్థంగా కుత్క దడుపుకోవచ్చు అని ఏపీలో లిక్కర్ ప్రియులు ఒక్క తిరిగి ఎదురు చూసే పరిస్థితి పాపం. కరోనా టైంలో కరువు వచ్చి శానిటైజర్ తాగిన దానికి పైసలు పెట్టి వైన్స్ లో కొంటున్న మందుకి పెద్ద తేడా ఏముంటలేదు. సీసలు వేరు గంతే అనుకుంటా గోసెల పోసుకుంటారు కొందరు. ఇవాళ బాధని బాధాప్తార్థం చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు ఈ కారణంతో కూడా కారాలు మిరియాలు నూరి మంచి మసాలా ఘాటు చూయిస్తున్నారు. జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తెప్పిస్తా అని స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ మందు తెచ్చిండు. ఏండ్ల కొద్ది ఏళ్వడిలా ఏపీ క్యాపిటల్ మీద క్లారిటీ తేలేదు గానీ ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చిండు. మద్యపాన నిషేధం అనుకుంటా మాటలు చెప్పి ఏందయా చేసింది అని అనుకుంటా చిల్లు బీరు వంగినట్టు బుస్సున వంగుతున్నారు లీడర్లు. ఇంకో దిక్కు ఇచ్చే పైసలు ఇచ్చి చీప్ లిక్కర్ కంటే చీప్ మందు తాగుతుండే వరకలా మా గుండెలు మండుతున్నాయి, కార్జాలు ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీలు కింద మీద అవుతున్నాయి, కడుపుల గడబిడ అవుతుంది అనుకుంటా మందు ప్రియులు రంది పడుతున్నారు పాపం. ఈ మొత్తం మద్యపాన నిషేధం చెప్పినట్టు చేస్తే ఇంట్లో ఆడోళ్ళు నోర్నయంగా మెచ్చుకుందరేమో గానీ ఇసొంటి అడ్డమైన మందు ఇంకింత పానం పరిశానలో పడుతుంది, మొగోళ్ళు గాలి గాలి అవుతున్నారని మహిళలు కూడా మండిపడబట్టి. మంచి మందు దొరికితే పుస్తలమ్మి పులుసు అంచుకు పెట్టుకుని నీళ్ళ లెక్కనే తాగుతారు కాబట్టి బాలేదన్న బాగుతున్నా తక్కువ తాగుతురు తీరు అనుకుంటా ఇంకొందరు మహిళలు మనసు నిమ్మలం చేసుకుంటున్నారు. ఇంకో దిక్కు క్లాస్ బ్రాండ్లను అమ్మనీయకుండా చేసిన జగన్ మీద కోపంతో సుక్కబాబుల గురించి ఒక్క తీరుగా వకాల్తా ఉచ్చుకున్నట్టు మాట్లాడుతున్న ప్రతిపక్షాల మీద నమ్మకంతో ఆయన మరి కూటమికే ఓటంటరా, లేకుంటే పురాగా కాకుండా ఏదో ఓ తీర జర్రంతన తాగుడు తక్కువైందన్నట్టే కదా అని ఆడోళ్ళు జగన్ కే జయ కొడతారా? ఎవరు దిక్కు చూస్తారో అనేది ఇంకో నొద్దులో తెలుస్తుంది ఇక.